शुभोदय प्यारे बच्चों, जय गुरुदेव। ప్యారే బచ్చో, ఇక్కడ ఎడం చేతి పక్కన పైన ఒక బొమ్మ కనపడుతుంది కదా. ఏంటిది? ఒక రాజుగారు ఉన్నారు, ఎదురుగా ఒక మంత్రి గారు ఉన్నారు, ఇంకో పండితుడు ఉన్నారు కదా. సరే, దీని కథాకమాంశం ఏంటి? దీని టైటిల్ చూసారా? తెనాలి రామ్కి చిత్తురాయి. తెనాలి రామ్ తెలిసిపోయిందిగా, ఎవరైనా ఈ పండితుడు తెనాలి రామకృష్ణుడు గారు. మరి రాజు ఎవరర్రా? ఈ తెనాలి రామకృష్ణుడు గారు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉన్నారు కదా. మరి ఆయనే ఏదో జరుగుతుందర్రా. మరి తెనాలి రామ్ అంటేనే మనకు తెలుసు, ఆయన పేరేంటి? వికట కవి అని పిలుస్తారు కదా ప్రేమగా. అన్నీ శత్రువైన పనులు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఒక కథ చదవబోతున్నాం వర్రా మనం. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి? ఒక క్యూఆర్ కోడ్ ఉంది. దీన్ని ఏం చేయాలి? మనం స్కాన్ చేస్తే ఈ పాఠం విశేషాలు అందులో కనపడతాయి. సరే, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇక్కడ ఏమి ఇచ్చారు? సోచియే బోలియే. ఆలోచించి చెప్పాలంటే అసలు ముందు ఆ బొమ్మ ఏంటో చూడాలిగా. చూడండి, మరి ఇక్కడ బొమ్మ అందమైన రంగులతో ఇక్కడ ఒక చక్కటి చిత్రాన్ని ఇచ్చారు. మనకు తెలిసిపోతూనే ఉంది ఇదొక క్లాస్ రూమ్. అక్కడేమో టీచర్ ఉన్నారు, ఇటువైపు ఏమో స్టూడెంట్ ఉన్నాడు. మరి బ్లాక్ బోర్డ్ మీద షాంపట్ మీద ఏమున్నాయి? 2 గీతలు ఉన్నాయి. ఒక గీత ఏమో మరి చిన్నగా ఉంది కదా, ఇంకో గీత పెద్దగా ఉంది. మరి ఒక గీతని ఎవరు గీసారు తెలియట్లే, కానీ మరి మాస్టర్ గారి చేతిలో చాక్ పీసుకుంది కాబట్టి అది ఫస్ట్ మాస్టర్ గీసిందని చెప్పుకుందాం. అలాగే అబ్బాయి చేతిలో కూడా ఇంకొక చాక్ పీస్ ఉంది, అది ఎక్కడుంది? పెద్ద గీత దగ్గర ఉంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవో ప్రశ్నలు ఇచ్చారు. అది పక్కనే షాంపట్ పర్ క్యా ఖీంచా హే. మాస్టర్ గారు బ్లాక్ బోర్డ్ మీద ఏం రాశారు? ఓకే, ఠీక్ హై. ఏం చెప్పాలి? अध्यापक ने शामपट पर एक रेख खींचा है. ఒక గీత గీశారు. అధ్యాపక్ నే ఛాత్ర సే క్యా కహా. మరి గీత గీసిన ఆయన ఏం చేస్తున్నారు? ఆ స్టూడెంట్కి ఏదో చెప్తున్నారు. ఏం చెప్పారట? ఒకసారి చూడండి బొమ్మ వైపు. ఏముంది ఇక్కడ? క్యా కోయి ఇస్ రేఖా కో మిటాయే బినా చోటీ కర్ సక్తా హై. ఈ రేఖని మిటాయే బినా అంటే చెరపకుండా, చోటీ కర్ సక్తా హై చిన్నది చెయ్యాలి. అంటే ఈ గీతని ఇంకొంచెం చిన్నది చేయాలి. జనరల్గా చిన్నది చేయాలంటే ఏం చేస్తాం మనం? చెరిపేస్తాం కొంచెం కదా. కానీ చేయగలరా అని అడిగారా సార్ గారు. బాలక్ని క్యా కియా. ఇప్పుడు అర్థమైపోయింది కదా ఈ బొమ్మలో ఉన్న సీక్రెట్ ఏంటో. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ కింద గీత కంటే, సార్ గారు గీసిన గీత కంటే ఇంకొంచెం పెద్ద గీత గీశారు. దాంతో ఇది చిన్నదైపోయింది కదా. టెక్నిక్ అన్నమాట. ఓకే, బాలక్నే క్యా కియా? బాలక్నే ఎక్ బడా రేఖా ఖీంచా హే. ఒక పెద్ద రేఖని గీసాడట. వెరీ గుడ్, ఠీక్ హై. ఇక్కడ విషయ ప్రవేశ్ ఉంది, చదువుదాం చూడండి. సమస్య का समाधान निकालना मनुष्य का विशेष गुण है. మనిషికి ఒక చక్కటి ప్రత్యేకమైన గుణం ఒకటి ఉందట. ఏంటది? సమస్యకి సమాధానం రాబట్టడం, అంటే ఏ సమస్యనైనా పరిష్కరించటం. ఇసీ పర్ ఉస్కి సఫలత నిర్భర్ కర్తీ హై. దీని మీదే ఆ మనిషి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. साथ ही साथ दांतों बाटे वो चतुर और समझदार हो तो उसे उत्तम व्यक्तियों में गिना जाता है. దాంతో పాటు చతురువైన వాడు అనుకోండి, ఇంటెలిజెంట్ అనుకోండి, చక్క చెప్పింది ప్రతిదీ అర్థం చేసుకొని, చెప్పకపోయినా పరిస్థితులను అర్థం చేసుకునేంత గొప్ప వ్యక్తి అనుకోండి, అతను తప్పకుండా కూడా ఉత్తమ వ్యక్తుల్లో ఒకడుగా లెక్కించబడతాడు. అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనికి కూడా అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి, పరిస్థితుల్ని మనకు ఆకలింపు చేసుకునే శక్తి మనకు ఉండాలి. आज हम ऐसे ही एक व्यक्ति के बारे में इस कहानी में जानेंगे. ఇవాల్టి రోజున అలాంటి గొప్ప గుణాలు కలిగిన ఒక వ్యక్తి గురించి ఈ కథలో మనం తెలుసుకుందామా? సరే,
కథలోకి వెళ్ళిపోదాం. తెనాలీరామ్కి చితిరాయి. విజయనగర राज्य के राजा శ్రీ కృష్ణదేవరాయ थे. విజయనగర రాజ్యానికి రాజు ఎవరు? మనకు తెలుసుగా, ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఉన్కి సభ కా నామ్ భువన విజయం థా. మరి ఆయన సభకి ఒక గొప్ప పేరుంది, భువన విజయం అని. ఓకే, ఉన్కి సభ మే అష్టదిగ్గజ్ నామక్ 8 కవి రహతే హే. ఈ భువన విజయం స్పెషాలిటీ ఏంటంటే అష్టదిగ్గజాలు. అంటే దిగ్గజం అంటే ఏంటి? ఏనుగు. అష్టదిగ్గజాలు అంటే 8 ఏనుగులు. ఏనుగంటే ఇక్కడ ఏనుగని కాదు ఆకారంలో. ఏనుగు తెలివికి ఒక గొప్ప జంతువు. అలాంటి వాళ్ళు 8 మంది ఉన్నారు. అత్యంత తెలివిగల వాళ్ళు, శ్రేష్టమైన వ్యక్తులు కవులుగా ఇక్కడ ఉన్నారని అష్టదిగ్గజ్ అనేసి ఆ భువన విజయంలో ఉన్న కవులకి ఒక పేరిచ్చారు. उनमें से తెనాలీరామ్ బహుత్ జ్ఞాని और చతుర్ వ్యక్తి थे. వాళ్ళల్లో తెనాలి రామకృష్ణుడు గొప్ప జ్ఞాని, మరి మంచి చతురత కలిగిన వ్యక్తి కూడా. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे. తన తెలివితో ఏ సమస్యకైనా సరే ఒక పరిష్కారం చెప్పగలుగుతారిన. इसलिए उन्हें विकट कवि भी कहते थे. అందుకనే ఆయన్ని వికట కవి అని కూడా అంటూ ఉంటారు. एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒకరోజు ఏమైందిట, రాజా శ్రీకృష్ణదేవరాయలు గారు తన రాజ్యంలో ఉన్న ప్రముఖ వ్యక్తులందరినీ కూడా తన భవనానికి పిలిచి భోజనం పెట్టాలనుకున్నారు. అందుకని వాళ్ళందరికీ భోజనానికి నోటేషన్ ఇచ్చారు. అతిథిयों को सोने के बर्तनों में भोजन परोसा गया. మరి రాజు అంటే గొప్ప కదా, ఆయన ఏమన్నా తక్కువ? ఆయన అతిథుల్ని పిలిచారంటే, మనమే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అన్ని కొత్త వస్తువులతో వాళ్ళకన్నీ వడ్డించాలని కోరుకుంటాం కదా. మరి రాజుగారు అయితే అన్ని సోనేకే బర్తనమే అంటే బంగారు పాత్రల్లో భోజన పరోసా గయా, భోజనాల్ని వడ్డించారు, బంగారు పళ్ళాల్లో వడ్డించారా. సోనేకే బర్తనోं को देखकर एक अतिथि का मन ललचाया. సరే, ఈ బంగారు పాత్రలు చూసేపాటికి ఒక అతిథికి మనసులో చాంచల్యం కలిగింది. నిజానికి ఇక్కడ మనం చెప్పుకున్నాం, వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ప్రముఖ వ్యక్తులు. వాళ్ళకు కూడా ఇలాంటి బోల్డ్ ఉంటాయి. అయినప్పటికి కూడా వాళ్ళంటూ ఉండేవి కొద్దిగా అవ్వచ్చు రాజుగారితో పోల్చుకుంటే. మరి రాజుగారి ఆస్థానంలోకి వచ్చామంటే మామూలుగా ఉండదుగా. అందుకని చెప్పేసి అవి చూసేపాటికి అబ్బా అని మనసు కొంచెం చలించిందట. उसने चुपके से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया. ఏం చేశాడు? సైలెంట్గా ఒక బంగారు చెంచాని తీసుకెళ్ళి జేబులో వేసేసుకున్నాడు. ఈ చెంచానేగా ఎవరికి కనపడదులే, తెలియదులే అనేసి. రాజా కృష్ణదేవరాయ తథా తెనాలీరామ్ ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था. అయిపోయింది, దొంగతనంగా జేబులో పెట్టుకున్నాడు ఈయన. కానీ కృష్ణదేవరాయలు తెనాలిరాముడు కూడా ఇద్దరూ ఈ దృశ్యం చూసేశారు. రాజా కృష్ణదేవరాయనే తెనాలిరామ్కు సంకేత్ కియా. సంకేత్ కర్ణ మనకి ఇషారా కర్ణ, సైగ చేశారు. చూసావా, ఆ వచ్చిన అతను ఈ పని చేశాడు అనేసి కృష్ణదేవరాయలు గారు తెనాలిరాము వైపు ఒక సైగ చేశారు. వీళ్ళిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉందర్రా. తెనాలిరామ్ తురంత సమజ్ గయే, వెంటనే అర్థం చేసుకున్నారు తెనాలిరాము రాజుగారి సైగని. కి అతిథి కా అపమాన్కి ఏ బినా హీ చమ్మచ్ నికల్వానా హే. మరి రాజుగారు ఏం చేశారు? సైగ చేశారంటే తీసుకున్నాడు అతను అనే కాదు, ఇంటికి వచ్చిన అతిథిని ఎంతో మర్యాదగా చూడాలి, వాళ్ళని అవమానించకూడదు. అందుకని అతని గౌరవం పోకుండా మన చెంచా మనం తీసేసుకోవాలి. ओके, जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले. అందరు భోజనం చేయగానే తెనాలి రామకృష్ణుడు ఏం చేశారంటే ఆయన ప్లేస్లో ఆయన నుంచుని, సజ్జనో अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. మీరు ఇప్పుడు అందరూ భోజనం చేసేసారు కదా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తాను. జాదూ కా ఖేల్ అంటే ఇంద్రజాలం చేసి చూపిస్తాను. దేఖియే మై సోనే కా చమ్మచ్ అప్నే జేబ్ మే రఖూంగా. చూడండి, ఈ బంగారు చెంచాని నేను నా జేబులో పెట్టుకుంటా. और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा.
ఇలా జేబులో పెట్టుకున్నాను కదా, ఇప్పుడు నేను చేసే ఇంద్రజాలం ఏంటంటే, మ్యాజిక్ ఏంటంటే, మీరున్నారుగా ఇక్కడ, మీలో ఎవరో ఒకళ్ళ జేబులోంచి నేను తీసేస్తాను, తెలిసిందా అని చెప్పాడు. సరే, ఇక్కడ మీకు 2 ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఏంటో చూద్దామా. శ్రీకృష్ణదేవరాయ్ కిస్ రాజ్యకే రాజా థే. శ్రీకృష్ణదేవరాయల వారు ఏ రాజ్యానికి రాజుగారు? మీరు చక్క పాఠవంతా విన్నారు కదా, చూడండి ఈజీగా చెప్పేస్తారు. శ్రీకృష్ణదేవరాయ్ విజయనగర రాజ్యకే రాజా థే. వెరీ గుడ్. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజ్యానికి రాజు. అతిథి కా మన్ క్యోం లల్చాయా. అతిథి మనసు ఎందుకు ఆశపడిందర్రా? హా, అతిథిयों को सोने के बर्तनों में భోజన్ పరోసా గయా. అతిథులకి బంగారు పాత్రల్లో భోజనాలు వడ్డించారు. సోనే కే బర్తనోं को देखकर एक अतिथि का मन లల్చాయా. అది ఆ బంగారు పాత్రల్ని చూసేపాటికి ఒక అతిథికి మనసులో దురాశ కలిగింది. ఇప్పుడు నెక్స్ట్ कहानी చూద్దాం. తెనాలిరామ్ని చమ్మచ్ అప్నీ జేబ్ మే రఖ్ లీ. తెనాలి రామకృష్ణుడు ఏం చేశారు, ఈ చెంచాని తన జేబులో పెట్టేసుకున్నారు. फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया. కళ్ళు మూసుకుని ఏం చేశారంటే ఏదో మంత్రం చదువుతున్నారు. మనం చూస్తుంటాం కదా, సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూస్తుంటాం. మరి మెజిషియన్స్ ఏం చేస్తారు, అబ్రకదబ్రా అని ఏదో చదువుతుంటారు కదా, అలాగే ఈయన కూడా ఏదో మంత్రం చదివారర్రా. చదివినాకేమైంది, थोड़ी देर के बाद उन्होंने अपनी आंखें खोली और कहा, अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है. ఇప్పుడు చెంచా నా జేబులోంచి ఇంకొకరి జేబులోకి, ఎవరి జేబులోకో వెళ్ళిపోయింది. ఎవరి జేబులోకో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దేఖ్తే హై కి కిస్కి జేబ్ మే హై. ఎవరి జేబులోకి వెళ్ళిందో చూద్దాం. इतना कहकर तेनालीराम बारी बारी से हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते. కొంచెం చెప్పేసి ఈ తెనాలి రామకృష్ణ ఏం చేశారంటే మాటి మాటికి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనసులో ఈ మంత్రం చదువుకుంటున్నట్టు నటించడం మొదలుపెట్టారు. అంతే, బహానా బనానా అంటే నటించడం అనమాట. అంతమే వే చమ్మచ్ ఛుపాయే హుయే వ్యక్తి కే పాస్ జాకర్ బోలే. చివరికి ఆయన ఏం చేశారంటే ఈ చెంచా ఎవరైతే దాచిపెట్టారో అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారట, మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్మచ్ ఆప్కి జేబ్ మే హై. ఓ మిత్రమా, నాకు నా ఇంద్రజాలం ఏం చెప్తుందంటే చెంచా మీ జేబులోనే ఉందని చెప్తోంది. కృపయా ఆప్ అప్నీ జేబ్ దేఖియే. మీకేమో తెలీదు మీ జేబులోకి అది ఎట్లా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో, కానీ ఇప్పుడు మాత్రం చూడండి, నాకు ఆ మంత్రం చదివినాక అది మీ దగ్గర ఉందని చెప్తోంది. మీ జేబు ఒకసారి చూడండి. అతిథికి పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ నా థా. మరి అతిథి దగ్గర ఇక సేవ అయ్యే ఉపాయం ఏమీ లేదర్రా. నా చాతే హుయే భీ ఉసే అప్నీ జేబ్ మే హాత్ డాల్నా పడా. కావాలని కొట్టేసిన వాడు బయటకు ఇవ్వాలనుకుంటాడా, ఏం చేస్తాం, కానీ పాపం ఇష్టం లేకుండానే జేబులో చేయి పెట్టాడు. ఉస్నే జేబ్ సే చమ్మచ్ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా. అమాయకంగా ఏం తెలియని వాడు అలా అటు ఇటు చూసి, అని నా జేబులోకి ఎలా వచ్చిందో ఏంటో అని చెంచా తీసుకెళ్ళి ఆ తెనాలిరామ్ గారికి ఇచ్చేసాడర్రా. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर తాళియా బజాయి. మరి అందరూ కలిసి ఏం చేశారు, ఇక అతిథులందరూ, వాళ్ళకి మర్మం తెలియదుగా. వీళ్ళ కాన్సెప్ట్ కూడా ఏంటంటే అవమానించకుండా తీయాలి, అతిథి దేవోభవ కదా అని. అందుకని అందరికీ ఎవ్వరికి మర్మం తెలీదు, హ్యాపీగా అందరు క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. మరి రాజా కృష్ణదేవరాయ్ గారు ఈ తెనాలిరామ్ తెలివికి భలే సంతోషపడిపోయారట. ఉన్హోనే తెనాలిరామ్కి ఖూబ్ ప్రశంసకి. మరి తెనాలిరామ్ని బాగా మెచ్చుకున్నారు. ఔర్ ఢేర్ సారే ఇనాం భీ దియే. మరి చాలా బహుమతులు కూడా ఇచ్చారు. మరి అంతేగా, రాజుకు సంతోషం వచ్చిందంటే ఇంకేం లేదు, అలా మంచి గొప్ప గొప్ప బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక ఇంటెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ఏంటది, తెనాలిరామ్నే జాదూ క్యోం కర్నా చాహా. ఈ తెనాలిరామ్ గారు అసలు మ్యాజిక్ ఎందుకు చేయాలనుకున్నారు, ఇంద్రజాలం ఎందుకు చేయాలనుకున్నారు?
राजा कृष्णदेवराय तथा तेनालीराम ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया था. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాము ఈ అతిథి ఆ చెంచాని జేబులో పెట్టుకోవడం చూశారు. రాజా కృష్ణదేవరాయని తెనాలిరామ్కు సంకేత్ కియా. రాజా కృష్ణదేవరాయ గారు తెనాలిరామ్కి ఒక సైగ చేశారు. తెనాలిరామ్ तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना है. అతిథిని అవమానం చేయకుండానే ఆ చెంచాని బయటికి తీయాలి అనేసి అర్థం చేసుకున్నారు. ఇసిలియే తెనాలిరామ్ నే జాదూ కర్నా, అందుకే తెనాలిరామ్ ఇంద్రజాలం చేయాలనుకున్నారు. ఇప్పుడు తెనాలిరామ్లో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని శబ్దార్థం చెప్పుకుందాం. చతుర్ తెలివైన, కుశల్ క్లెవర్, ఢేర్ కుప్పలు, రాశి హిప్స్, అతిథి మెహమాన్, గెస్ట్ ఇనామ్ బహుమతి, పురస్కార్ రివార్డ్, సజ్జన్ మంచివాడు, సత్పురుష్ జెంటిల్మెన్, తాలియా చప్పట్లు, కరతాళ ధ్వనియా, క్లాప్స్ ప్రశంస ప్రశంసించుట, స్థుతి ప్రైజ్ తురంత్ తక్షణమే, చిట్పట్ ఇమీడియట్లీ, బర్తన్ పాత్రలు, భోజన్ కే పాత్ర, యుటెన్సిల్స్ మనోరంజన్, దిల్ బెహ్లావ్ ఎంటర్టైన్మెంట్. మరి ఇప్పుడు మనం ఇంకా కొన్ని మీనింగ్స్ చెప్పుకుందాం. హోషియారీ తెలివి గల, కేర్ఫుల్నెస్ జాగ్రత్త గల, నామక్ పేరు గల, నేమ్డ్ జ్ఞాని జ్ఞానము గల, వెల్ నాలెడ్జ్డ్ చతుర్ చాతుర్యం గల, స్మార్ట్ ప్రముఖ్ ప్రముఖమైన, మేజర్ లీడింగ్ బులానా పిలుచుట ఆహ్వానించుట, ఇన్వైట్ సంకేత్ సైగా, సిగ్నల్ సైన్ తురంత్ వెంటనే, ఇమీడియట్లీ అపమాన్ అవమానం, షేమ్ ఇన్సల్ట్ నికల్వానా బయటకు తీయించుట, హ్యావ్ అవుట్ సజ్జన్ మంచి వ్యక్తి, జెంటిల్మెన్ బహానా సాకు, ప్రిటెక్స్ట్ బారీ బారీ మాటి మాటికి, మళ్ళీ మళ్ళీ, అగన్ అండ్ అగైన్, చుపానా దాచుట, హైట్ ఢేర్ చాలా, లాట్ ఇనామ్ బహుమతి, రివార్డ్ పరోస్ వడ్డించు, సర్వ్. మరి ఇందులో ఉన్న విశేషం చెప్పుకుందాము. నామక్ జ్ఞాని, చతుర్ బహుత్, ఖూబ్. మరి సంజ్ఞా శబ్ద అపమాన్, బహానా, ఢేర్, మిత్ర అతిథి, చమ్మచ్, హుషియారీ. అంటే ఇందులో మీకు సంజ్ఞా శబ్దాలు చాలా మటుకు తెలుసు. ఏంటి, రాజ్యం పేరు, రాజు పేరు, కవుల పేర్లు, అష్టదిగ్గజాలు ఇవన్నీ తెలుసు మీకు. ఇంకా మీకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? అవి ఇందులో ఉన్నాయి, చూసుకోండి. క్రియా శబ్ద బహానా, నికాల్నా, బులానా, చుపానా, పరోస్నా, రఖ్లేనా, పढ़ना. ఇప్పుడు విలోమ శబ్ద చెప్పుకుందాం. జ్ఞాని అజ్ఞాని, చతుర్ మూర్ఖ, తురంత్ ధీమి, అపమాన్ సమ్మాన్, సజ్జన్ దుర్జన్. సరే, మరి కొన్ని పర్యాయవాచి శబ్దాలు కూడా చెప్పుకుందాం. హుషియారీ సావధాని, బుద్ధిమాని, చాలాకి, సంకేత్ ఇషారా, ఇంగిత్, నిశాన్, చిహ్న, नामक नाम का, नाम वाला, ज्ञानी दैवज्ञ, ऋषि, चतुर कुशल, दक्ष, निपुण, प्रमुख, मुख्य, प्रधान, प्रथम, तुरंत, ठीक इसी समय, जल्दी से जल्दी, शीघ्र, चटपट, तत्काल, अपमान, बेइज्जती, तिरस्कार, निकालना, बाहर लाना, निर्गत करना, सज्जन सुजान, भला आदमी, शरीफ, बहाना, छल, धोखा, फरेब, मिश, छुपाना, गुप्त रखना, ढेर, राशि, पुंज, इनाम, पुरस्कार, मनोरंजन, मनोविनोद, अनुरंजन, मजा. మరి ఇప్పుడు సునియే బోలియే కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రశ్న, తెనాలీరామ్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై? పాఠ్ కా నామ్ ఇవ్వాలి, పాఠం పేరు రాయండి. కవి కా నామ్, ఇక్కడ కవి ఎవరు లేరు. తెనాలీరామ్ తెనాలి కే रहने वाले थे, वे बड़े ज्ञानी तथा चतुर आदमी थे.
अपनी होशियारी से हर समस्या का हल निकालते थे। राजा श्री कृष्णदेव राय ने उनकी चतुराई से प्रभावित हुए, उसे अपने दरबार के अष्टदिग्गजों में सम्मान के साथ शामिल कर दिए थे। उन्हें विकट कवि भी कहते थे। श्री कृष्णदेव राय ने तेनालीराम को इशारा क्यों किया होगा? శ్రీకృష్ణదేవరాయలు తెనాలిరాముడికి సైగ ఎందుకు చేసి ఉంటారు? श्रीकृष्णदेवराय ने अपने अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना चाहा होगा, इसलिए श्री कृष्णदेवराय ने तेनालीराम को इशारा किया होगा। ప్రశ్న అర్థమైంది కదా, జవాబు కూడా అర్థమైందిగా. శ్రీకృష్ణదేవరాయలు తమ అతిథిని అవమానించకుండా చెంచాను బయటకు తీయించాలని అనుకుని ఉండొచ్చు. అందువల్లే శ్రీకృష్ణదేవరాయలు వారు తెనాలి రామకృష్ణునికి సైగ చేసి ఉండొచ్చు. మరి ఇక్కడ ఇంకో ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయ ने तेनालीराम को इनाम क्यों दिया? శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలి రామకృష్ణునికి బహుమతి ఎందుకు ఇచ్చారు? राजा श्री कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए, इसलिए उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे इनाम भी दिए. అంటే రాజా శ్రీకృష్ణదేవరాయల వారు తెనాలిరాముని చాతుర్యానికి చాలా సంతోషించారు. ఇందువల్లనే వారు తెనాలిరాముని బాగా ప్రశంసించి చాలా బహుమతులు ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇక్కడ లిఖియే అనే హెడ్ కింద మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏంటి? నీచే దిए गए प्रश्नों के उत्तर 2 या 3 వాక్యోं में लिखिए. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం 2-3 వాక్యాల్లో రాసేయమన్నారు, సింపుల్గా అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? వికట కవి కినే कहते हैं और क्यों? వికట కవిని ఎవరినంటారు, ఎందుకంటారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మామూలే పాఠకా నామ్ తెనాలిరామ్కి చతురాయి. ఎందుకంటే అసలు వివరంగా రాయాలి చక్కగా సమాధానం అనేది. ఇలా పాఠకానామా అని పెట్టారు అంటే ఆ పాఠం పేరు మీకు చక్కగా వస్తుంది. అసలు ఆ క్వశ్చన్ ఎందులోంచి ఇచ్చారనేది మీకు కూడా తెలిసినట్టు అర్థమైపోతుంది కదా. అందుకని పాఠకానాం తప్పకుండా పెట్టండి. పాఠానికి రచయిత పేరిస్తే కవికానాం, పద్య పాఠం అయితే కవికానాము, గద్య పాఠం అయితే లేఖకానాం అని పెట్టండి, సరిపోతుంది. ఓకే, పాయింట్ వైజ్గా రాద్దాం మనం. తెనాలిరామ్ को विकट कवि कहते हैं. తెనాలిరాముడిని వికట కవి అంటారు. నెక్స్ట్, క్యోంకి వే బడే జ్ఞాని తథా చతుర్ ఆద్మీ తే, అని చాలా జ్ఞానవంతుడు మరి చతురత గలవారు. अपनी होशियारी और चतुराई से हर समस्या का हल निकालते थे. తన తెలివిగలతనంతో ఏ సమస్యకైనా సరే వెంటనే ఒక సొల్యూషన్ సూచించేసేవాళ్ళు అనమాట. ఓకే, ఠీక్ హై. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, భోజన్ కే బాద్ తెనాలిరామ్ నే అతిథియోం సే క్యా కహా? దీని అర్థం ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత తెనాలిరాము అతిథులతో ఏమన్నారు? మరి ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ పాఠకానాం రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే భోజన్ కే బాద్ తెనాలిరామ్ నే అతిథియోం సే కహా కి సజ్జనో आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा. देखिए, मैं यह सोने का चम्मच अपने जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा. हाँ ठीक है, దీనికి కంటిన్యూషన్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? తెనాలిరామ్ నే సోనే కా చమ్మచ్ కైసే నికల్వాయా? తెనాలిరాము ఈ బంగారు చెంచాని ఎలా బయటికి తీయించారు? మళ్ళీ ఏం చేయాలి మనం? ఫస్ట్ పాఠకానాం పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలంటే जादू करने के बहाने तेनालीराम ने चम्मच अपने जेब में रख ली, फिर अपनी आंखें बंद करके मन ही मन में मंत्र पाठ किया. थोड़ी देर के बाद उन्होंने अपनी आंखें खोली और कहा, अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया है, देखते हैं कि किसकी जेब में है. ऐसा कहकर तेनालीराम ने हर अतिथि के पास जाते हुए अंत में वे चम्मच छुपाए हुए व्यक्ति के पास आए. वे बोले कि मित्र, मेरा जादू बता रहा है कि चम्मच आपके जेब में है. अतिथि न चाहते हुए भी जेब से चम्मच निकाला और तेनालीराम को दिया. तेनालीराम ने सोने का चम्मच ऐसा निकलवाया. ఇప్పుడు ఇంకొక ప్రశ్న,
తెనాలీరామ్ కి చతురాయి పాఠ का सारांश अपने शब्दों में लिखिए. మరి ఈ పాఠం సారాంశం మీ మాటల్లో వ్రాయండి అని మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఇచ్చారు. చూడండి చక్కగా మళ్ళీ ఏం చేయాలి మనం, ఫస్ట్ పాఠకానాం రాసుకోవాలి. తెనాలీరామ్కి చతురాయి. ఓకే, ఫస్ట్ పాయింట్, విజయనగర రాజుకే రాజా శ్రీకృష్ణదేవరాయ థే. మీకు ఒక విషయం చెప్తా, ఇవన్నీ ఈ క్వశ్చన్లకి అన్నీ ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్లు మీకు చక్కగా వస్తే అసలు ఈ సారాంశం వచ్చేసినట్టే. 3/4 సారాంశం మీకు వచ్చేసినట్టే. సరే, ఇక ఫాలో అవ్వండి. విజయనగర రాజుకే రాజా శ్రీకృష్ణదేవరాయ థే. విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయలు. పాయింట్ వైజ్గా రాసుకుందాం. ఉన్కే దర్బార్కే అష్టదిగ్గజోं में తెనాలీరామ్ भी एक थे. ఆయన దర్బార్లోని అష్టదిగ్గజాల్లో తెనాలీరామ్ కూడా ఒకరు. वे అత్యంత జ్ఞాని और चतुर थे. వారు చాలా జ్ఞానవంతులు, చతురులు. एक दिन राजा ने नगर के प्रमुख व्यक्तियों को महल में भोजन पर आमंत्रित किया था. ఒకరోజు రాజుగారు నగరంలోని ప్రముఖ వ్యక్తుల్ని తన మహల్కి రమ్మన్నారు, భోజనానికి ఆహ్వానించారు. ఉన్న అతిథియోంకు సోనేకే బర్తనోं में భోజన్ పరోసా గయా. ఆ అతిథులకి మరి బంగారు పాత్రల్లో భోజనాన్ని వడ్డించారు. ఏక అతిథినే లాలచ్ మే ఆకర్ సోనేకే చమ్మచ్కో అప్నీ జేబ్ మే రఖ్ లియా. మరి ఒక అతిథి ఏం చేశారు, బాగా దురాశ కలిగి తన జేబులో ఆ బంగారు చెంచాన్ని పెట్టేసుకున్నారు. రాజా और తెనాలీరామ్ ने उस अतिथि का अपमान किए बिना ही चम्मच निकलवाना चाहा. మరి రాజుగారు తెనాలీరామ్ ఏం చేశారు, ఆ అతిథిని అవమానించకుండానే ఆ చెంచా తీద్దామనుకున్నారు. తెనాలీరామ్ జాదూ దిఖానే కే బహానే హుషియారీ సే అతిథి కి జేబ్ సే చమ్మచ్ నికల్వాయా. తెనాలీరామ్ ఏం చేశారు, ఏదో ఒక సాకు చెప్పేసేసి ఏదో ఒక యాక్షన్ చేసి ఎలాగోలా అతిథి జేబులోంచి ఆ చెంచా బయట తీయించాలనుకున్నారు. సభీ అతిథియోं ने తెనాలీరామ్ కే జాదూ ఈ చమత్కార్ కో దేఖ్కర్ తాలియాं బజాయే. మరి తెలియని వాళ్ళు, మర్మం తెలియని అతిథులందరూ ఏం చేశారు, ఈయన చేసిన ఇంద్రజాలానికి సంతోషపడిపోయి చప్పట్లు కొట్టారు. రాజా कृष्णदेवराय ने तेनालीराम की चतुराई की प्रशंसा की और इनाम दिए. अच्छा ठीक है.